ఈ విషయం ఎవరికి తెలియదనుకున్నారా? తెలిసిన అడిగే వాళ్ళు లేరనుకున్నారా? ఎవరో ఎందుకు, నేనే అడుగుతాను. అసలు మావ ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకున్నారు? ఇప్పుడు వెళ్ళి నిలదీస్తే అక్కడెంత పెద్ద గొడవ జరుగుతుందో. అయ్యా, ఇప్పుడు భూమి పూజ చేద్దాం. ముగ్గురు లేవండి. కొబ్బరికాయ కొట్టండి. అమ్మా, మీరు కూడా తీసుకోండి. మళ్ళీ గిట్లేరా? మానసి, ఏడనవే? ఇంటికి రానికి ఇంకెంతసేపు? వచ్చేస్తాను మానసి. అత్తయ్యకి ఎలా ఉంది? బానే ఉంది. ఇప్పుడే ఇంటికి వచ్చినావు. ఆ సైడ్ ప్లానింగ్ స్కెచ్ ఏదో ఇంజనీర్ పంపించిండంట కదా, అది ముందరేసుకుని కూర్చున్నట్టుంది. నువ్వు త్వరగా వచ్చేయి. వచ్చేస్తున్నాను. నీ గొంతేంది అట్టుంది? ఏదో ఏడ్చినట్టు. ఏమింది మృదులా? ఏం లేదు మాన్సీ, వస్తున్నాను. త్వరగా వచ్చాయి. ఎంత పని చేశారు మావయ్య. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఎంత పొగరే నీకు! మృదులెక్కడే? అత్త, ఇది అదిగో వస్తుంది. మృదులా,
ఏంది అట్లున్నావు? ఏం లేదు మాన్సి. సరే పద. రామృదుల, ఇదిగో నా డ్రీమ్ ప్రాజెక్ట్. మృదుల టెక్స్టైల్ ఇండస్ట్రీస్. ఇక్కడ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తుంది. ఇక్కడ స్టాఫ్ క్వార్టర్స్, ఇక్కడ క్యాంటీన్, ఇటుపక్క హాస్పిటల్. ఈ ఇండస్ట్రీ కంప్లీట్ అయితే మన సౌత్ ఇండియాలోనే టెక్స్టైల్ హబ్గా తయారవుతుంది. ఇది నా కోడలికి నేనిస్తున్న మొదటి గిఫ్ట్. ఎలా ఉంది మృదుల? బాగుందత్తయ్య. నీకు నచ్చినట్టుగా మార్పులు చేర్పులు ఏవన్నా చేద్దామంటే చేద్దాం. ఏం అవసరం లేదత్తయ్య, చాలా బాగుంది. ఒకప్పుడు నువ్వు మృదులతో మాట్లాడితే చాలు, కొంచెం ప్రేమ చూపించినా చాలు అన్నట్టుండేదమ్మా. కానీ ఇప్పుడు నువ్వు మృదుల మీద చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే అసూయగా ఉందమ్మా. ఏ అత్త ఏ కోడల మీద ఇంత ప్రేమ చూపించదేమో. అప్పటి ప్రేమ ఇప్పటి ప్రేమ కలిపి ఒకేసారి చూపిస్తున్నట్టుందన్నయ్య. అంతే కదా పెద్దమ్మా? ఓ, అంతే అనుకో గౌరవ్. నా కోడలి మీద కాక ఇంకెవరి మీద ప్రేముంటుంది? నువ్వు చెప్పు మృదుల. నేను చెప్పినట్టు ఉండాలని ఏం లేదు. ఏదైనా మార్చాలంటే మొహమాట పడకుండా చెప్పు. అంత బానే ఉందత్తయ్య, కానీ ఒకే ఒక్క మార్పు చేస్తే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తోంది. అదేంటో చెప్పమ్మా. నా పేరు కాకుండా మీ పేరు పెడితే బాగుంటుందత్తయ్య. నో, ఈ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు. అత్తా, ఏమైందత్తా? ఏమైందత్తా? ఏంది ఇట్లా సడన్ గా మూడ్ ఆఫ్ అయినావు? నేనింత తప్పని పడి చేస్తున్నా గాని మృదులకి మాత్రం ఇష్టం ఉన్నట్లేదు.
అదేం లేదమ్మా. మృదులకి ఇష్టం లేకపోవడం ఏంటి? అసలు ఈ ప్రాజెక్ట్ గురించి మృదుల ఎంత ఎక్సైట్మెంట్తో ఉందో తెలుసా? ఏ మృదుల? కానీ ఆ ఎక్సైట్మెంట్ నాకు కనిపించట్లేదు. నేను నెల రోజుల నుంచి ఇంత కష్టపడి ఈ ప్రాజెక్ట్ని ఒక కొలిక్కి తీసుకొస్తే మృదుల మొహంలో ఆ సంతోషం కొంచెం కూడా కనిపించట్లేదు. అయ్యో అత్తయ్య, అలా అనద్దు. మీరేం చేసినా నాకు సంతోషమే. నాకు వేరే ఆలోచనే ఉండదు. ఇది మాత్రం నిజం పెద్దమ్మా. వదినికి నువ్వేం చేసినా సంతోషమే, నువ్వేం చేయకపోయినా సంతోషమే. నువ్వు అలా ఉంటే చాలు. ఏదేమైనా కంగ్రాట్స్ వదినా. ఈ హ్యాపీ మూమెంట్స్ ని డెఫినెట్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఉండండి, స్వీట్స్ తెస్తాను. కంగ్రాట్స్ మృదుల, చాలా హ్యాపీగా ఉంది. నువ్వు అత్త కన్నా సక్సెస్ కావాలి. అత్తని మించి పేరు సంపాదించాలి. నా కోడలు ఎలాగో నన్ను మించిందవుతుందిలే గాని మరి నీ సంగతేంటి? నా సంగతేముంది? నేను మృదులకి ఎట్లాగో సపోర్ట్ గానే ఉంటాను కదత్తా. నేను అడుగుతుంది బిజినెస్ గురించి కాదు, నీ పర్సనల్ లైఫ్ గురించి. పెళ్ళైతే చేసుకున్నావు గాని గౌరవ్తో సరిగ్గా ఉండడం లేదు. నీ జీవితంలో సంతోషాన్ని దూరం చేసుకుంటున్నావు మానేసి. లే అత్తా, అదే లే. నేను సంతోషంగానే ఉన్నా. అయినా ఇప్పుడు ఏమైందని? సంతోషంగా ఉండడం వేరు, ఆ సంతోషాన్ని కలిసి పంచుకోవడం వేరు. నువ్వు గౌరవ్కి ఎంత దూరంగా ఉంటున్నావో నాకు తెలుస్తోంది. అది మాత్రం నిజం మనసి. గౌరవ్కి నువ్వంటే ప్రాణం, పిచ్చి. కానీ నువ్వు మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నా. లే, నేను మంచిగానే ఉన్నా కదా. మంచిగానే ఉన్నావు, కానీ ఒక ఫ్రెండ్గా ఇద్దరు సరదాగా మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం చూడ్డానికి మాకు సరదాగానే ఉంటుంది. కానీ జీవితం ముడిపడ్డాక ఉండాల్సింది స్నేహితులుగా కాదు, భార్యాభర్తలుగా. ఆ రోజు గుళ్ళో నువ్వు నడవలేకపోతే నిన్నెలా ఎత్తుకుని వచ్చాడో గుర్తు తెచ్చుకో. గుళ్ళో కూడా నీకోసమే మొక్కుకున్నాడు. గౌరవ్కి నువ్వే లోకం మానసి. నీ లోకంలోకి తనని తెచ్చుకోలేవా? నాకేంటి నష్టమా? అమ్మో! ఏ, వద్దు, 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 వద్దు. మాన్సి, 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 మాన్సి. అంటువా అంటువా రే. ఆ! వద్దు, మాన్సి, మాన్సి. ఆ! అమ్మా! ఆ! నిజమే అత్తా, నాదే తప్పు. పాపం వాడు బానే చూసినా నేనే తక్కువగా చూసినా. ఈ మాట మా దగ్గర చెప్పడం కాదు, గౌరవ్ దగ్గర చెప్పు. రండి, సమయానికొచ్చారు. చిల్కూరు దగ్గర మన ల్యాండ్లో మృదుల పేరు మీద టెక్స్టైల్ ఇండస్ట్రీ పెడుతున్నాం కదా. ఆ ప్లాన్ రెడీ అయిపోయింది, చూడండి.
ఏమండి ఏమైంది? ఏం లేదు బ్రాహ్మణి. ఏం లేకపోవడమేంటి? ఇందాక మృదులకి చెప్తే మృదుల కూడా ఇలాంటి ఎక్స్ప్రెషనే ఇచ్చింది. ఇప్పుడు మీరు ఏదో ఇష్టం లేని పని చేస్తున్నట్టు చూస్తున్నారేంటి? అదేం లేదు బ్రాహ్మణి, బాగుంది. కంటిన్యూస్గా డ్రైవింగ్లో ఉన్నాను కదా, అందుకే కొంచెం తలనొప్పిగా ఉంది. నువ్వు ప్లాన్ చేస్తే బాగోకుండా ఉంటుందా? ఇట్స్ నైస్. హలో, యాడున్నవయ్యా? ఇంట్లో ఉన్నాను కనుక చెప్పు. గదే మనం మళ్ళీ నిశ్చితార్థం గురించి మాట్లాడదామని ఫోన్ చేసిన. గిడ ఇంట్లో చేద్దామా లేక ఫంక్షన్ హాల్లో చేద్దామా? గట్లనే పెండ్లి కూడా మంచిగా ధూమ్ ధామ్ చేయాలా. ఏమంటావు? ఎందుకనుకో ఈ రాత్రి నన్ను టార్చర్ చేస్తావు? నన్నెక్కడ ప్రశాంతంగా ఉండలేవా? ఇప్పుడు నేను మాట్లాడే సిచ్యువేషన్లో లేను. నన్ను ఇబ్బంది పెట్టుకో. హలో హలో, ఎందుకిలా చేస్తున్నారు మావయ్య? అత్తయ్య మీకేం అన్యాయం చేసింది? ఏం పాపం చేసిందని ఎంత పెద్ద శిక్ష వేశారు? ఏంటమ్మా, దేని గురించి మాట్లాడుతున్నావు? చాలు మావయ్య, నాకు తెలుసు, నాకు అన్ని తెలుసు, నేను చూశాను. వేరే ఆవిడతో మన స్థలంలో అక్కడ మీరు పూజ చేయడం నేను చూశాను. చెప్పండి మావయ్య, అత్తయ్యకి ఇంత అన్యాయం చెయ్యాలని మీకెందుకు అనిపించింది? మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదా? మిమ్మల్ని ఏ రకంగానైనా బాధ పెట్టిందా? అసలు ఏం జరిగిందని అత్తయ్య ఉండగా ఇంకో ఆడదానికి మీ జీవితంలో చోటిచ్చారు. దేవత లాంటి మా అత్తయ్య జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? చెప్పండి మావయ్య, చెప్పండి. అది కాదమ్మా, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల. ఏం పరిస్థితులు మావయ్య? ఎలాంటి పరిస్థితులు ఎదురైతే మాత్రం ఎవరైనా కట్టుకున్న భార్యకి ఎంత అన్యాయం చేస్తారా? అది మా అత్తయ్య లాంటి మంచి మనిషికి అన్యాయం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది మావయ్య? పోనీ అంత తప్పనిసరి పరిస్థితి ఏదైనా వచ్చుంటే నేను, మాధవ్ గారు, మానసి అందరూ ఉన్నాం కదా. మీ సమస్యని మేం పరిష్కరించే వాళ్ళం కదా. అసలు మేమెందుకు మావయ్య? మీరంటే ప్రాణం ఇచ్చే అత్తయ్య ఉన్నారు కదా, మీకోసం ఏమైనా చేస్తారు. అత్తయ్య మనసుకి నచ్చిన చిన్న వస్తువు దూరం అయితేనే తట్టుకోలేరు మావయ్య.
అలాంటిది మీరే ప్రాణం, మీరే సర్వస్వం అని ఎన్నేళ్ల నుంచి బతుకుతున్న ఆవిడ మీ జీవితంలో మరొకరున్నారని తెలిస్తే ఎలా తట్టుకోగలదు మావయ్య? అసలు ప్రాణాలతో ఉంటుందా?